అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ సంవత్సరానికి ప్రభు ఆఖరి ఆదివారానికి మేము వచ్చి ఉన్నాం. సజీవులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి నీ మాటలు చెప్పడానికి ప్రభు నాకు జ్ఞానం దయచేయండి. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానంతో వరకు మాటలు నేను చెప్తూ ఉండగా నా తండ్రి, వారికి చక్కగా ఈ వాక్యం అర్థమవుటకు సహాయం చేయమని యేసునామమున అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి కొద్ది దినాల్లో నూతన సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరానికి ఇది ఆఖరి ఆదివారం. మనం అందరం సజీవులుగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ ఆదివారాన్ని మనము ఈ మందిరానికి వచ్చి ఉన్నాం. రాలేటువంటి వారికి మరొకసారి దేవుడు ఆ కృపను అనుగ్రహించాలి. ఏదైనా కూడా ఇది గతించిపోయిన మరలా రావు. ఈ సంవత్సరంలో మనము మొదటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో వాక్యాలు విన్నాం కదా. ఎన్నో వాక్యాలు విన్నాం. మారు మనసు పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నం కూడా చేసి ఉంటాం, కానీ కొంతమంది ఇంకా మారు మనసు పొందలేకపోవచ్చు. కాకపోతే దేవుడు అంటున్నాడు ఈ యొక్క ఆదివారానికి మనకు మాట, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి మనమందరం ఎవరము? నూతన సృష్టి. నూతనంగా మార్చబడాలి. పాతవి గతించాలి. మనలో ఇంకా చాలా పాతవి ఉన్నాయి, అవన్నీ గతించిపోవాలి. మామూలుగా కొంతమంది ఈ లోకపరంగా చూస్తే కొత్త సంవత్సరం ఎలా పాటిస్తారు? కొత్త సంవత్సరం రోజు ఏడవరు కొంతమంది, అవునా? క్రైస్తవులు కూడా కొంతమంది ఇలా పాటిస్తారు. నమ్మకం. ఆ రోజు ఏడిస్తే ఏమవుద్దంట? సంవత్సరం అంతా ఏడుస్తామంట. ఆ రోజు పని పెట్టుకోవద్దంటది మా అమ్మ. ఎందుకంటే సంవత్సరం అంతా తీరిక లేకుండా పని చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడైతే మా డాడీ ఆ రోజు 1 గంటన్నా చదవమనేది. ఆ రోజు చదివితే సంవత్సరం అంతా చదువుతూనే ఉంటారు. ఇది ఒక మిత్తు, అంటే అది ఒక అపోహ. ఏమో కొన్ని నమ్మకాలు కూడా కొన్ని నిజమే, నమ్మచ్చు. ఇట్లాంటివి పెట్టుకుంటే మంచిదే. మరి మనం కూడా నూతన సంవత్సరం రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తాం. ఆ రోజు తప్పిపోకూడదని. ఎందుకంటే ఆ సంవత్సరం చాలా ఆదివారాలు వస్తాయి, ఎన్నో ఆదివారాలు వస్తాయి. కానీ ఏంటంటే ఆ రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. అది నూతన సంవత్సరానికి ఆరంభము అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం ఏంటంటే నూతన సంవత్సరం మనకు ఆరంభము క్రీస్తు శకంతో ప్రారంభమైంది. కాబట్టి క్రిస్మస్సే మనకు నూతన సంవత్సరం. హల్లెలూయా. దానికి ఇంకొక రోజు నేను వివరణ ఇస్తాను. క్రిస్మస్ రోజు మనకు నూతన సంవత్సరము. ఆయనకి దేవుడు ఆలయానికి తీసుకొస్తారు 8వ రోజు. అంటే క్రిస్మస్ నుంచి 8వ రోజు ఏమొస్తుంది? న్యూ ఇయర్. దాన్ని న్యూ ఇయర్గా పాటిస్తూ ఉంటారు. ఒకరోజు దీని గురించి నేను మీకు ఖచ్చితంగా దీని గురించి వివరణ ఇస్తాను. కాకపోతే కొన్ని నమ్మకాలు కూడా మంచివే. ఆ రోజు దేవుడిని ఆరాధించాలి. ఆ రోజు కొంతమంది కొత్తగా బైబిల్ స్టార్ట్ చేస్తారు చదవడం. ఆ రోజు నుంచి బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు. మేము అలానే స్టార్ట్ చేసాం. రోజుకి 3 అధ్యాయాల లెక్కన, ఆదివారం 5 అధ్యాయాల లెక్కన మనము చదువుకుంటూ వెళ్తే బైబిల్ అనేది సంవత్సరం లోపల పూర్తయిపోతుంది. నిదానంగా చదువుకుంటూ వెళ్తే ఎవరైనా బైబిల్ చదవాలనుకుంటే ఇలాగ ప్రారంభించవచ్చు. యవనస్తులు బైబిల్ చదవాలి. దేవుని వాక్యం చేతనే మన నడకని మనము శుద్ధి చేసుకోగలము. మన యొక్క యవ్వన ప్రాయాన్ని మనము కాపాడుకోగలం. రోజుకి 3 అధ్యాయాలు చదవాలి. ఆదివారము 5 అధ్యాయాలు చదవాలి. ఇలా చదువుకుంటూ వెళ్తే బైబిల్ అనేది ఒక సంవత్సరంలో పూర్తయిపోతుంది. కాబట్టి కొన్ని నమ్మకం అనేది నిజమే. నమ్మకం అనేది ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అని కొంతమంది వాదిస్తున్నారు. మనమైతే దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాం. ఎలా? నమ్మకం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. మనము ఆ ధన్యులము. దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఈ నమ్మకాల గురించి చిన్న కథ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఒక పల్లెటూరు ఉందంటే, ఎప్పుడంటే మెడిసిన్ లేని రోజుల్లో, ఈ యొక్క ఆయుర్వేదిక్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఇవి లేని రోజుల్లో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక వైద్యుడు ఉండేవాడు అనమాట. ఎవరికి ఏం బాగలేకపోయినా ఆయన మందులు ఇచ్చేవాడు అనమాట. ఆయన మందులు ఇస్తే అది తగ్గిపోతుంది అనే యొక్క నమ్మకము ఆ యొక్క జనాలలో ఉండేది. ఒకరోజు ఏమైందంటే ఒక అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందనమాట. చాలా కడుపు నొప్పి, భరించలేనంత కడుపు నొప్పి.
ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, నాకు మందు ఇవ్వబా అంటే ఆయన లోపలికి వెళ్ళి చూస్తే ఆ కడుపు నొప్పి మందు లేదు. బయటకు వచ్చి, అయ్యా కడుపు నొప్పి మందు లేదు, ఈ కడుపు నొప్పి ఏమైందంటే పొద్దున ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏం తిన్నావు అంటే ఆయన చెప్తాడు, ఇది అజీర్తి వల్ల వచ్చింది, గ్యాస్ ఏం కాదు, కొంచెం నీళ్లు తాగి ఒకవేళ కడుపు నొప్పి ఎక్కువైతే మోషన్కి వెళ్తే అయిపోతుంది, ఏం కాదు అని చెప్తాడు అనమాట. కానీ ఆయన నమ్మడు. లేదు, మీరు నాకు ట్యాబ్లెట్ ఇవ్వాల్సిందే, మీరు ట్యాబ్లెట్ ఇస్తే నాకు తగ్గది, నీళ్ళు నేను చాలా తాగాను, నాకు కడుపు నొప్పి తగ్గలేదు అంటే ఈయన ఏం చేయాలి అర్థం కాక లోపలికి వెళ్ళి ఈ చేతుల్ని ఇలా ఇలా రుద్దుకుంటూ ఏం చేద్దామని చేతులు రుద్దుకుంటూ ఉంటే ఆ చేతిలో నుంచి మట్టి ఒక ఉండలాగా వచ్చిందంట. ఆ ఉండను తీసుకొచ్చి, ఇదిగో ఇది ట్యాబ్లెట్ ఒకటే ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్ళి మింగేసి నీళ్లు తాగేసి కడుపు నొప్పి తగ్గిపోద్ది అని చెప్పాడు. ఆయన ఇచ్చింది ఏంటి? మట్టి, చేతి మట్టి. కానీ ఆయన నమ్మకం ఏంటి? ఇది ట్యాబ్లెట్ అని. ఇంటికి వెళ్ళగానే వేసుకొని చక్కగా కడుపు నిండా నీళ్లు తాగేశాడు, కడుపు నొప్పి తగ్గిపోయాడు మోషన్కి వెళ్ళిన తర్వాత. ముందు ఆయన చెప్పింది అదే కదా, నీళ్లు తాగాయా, ఇంటికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగు, మోషన్ అయితే వెళ్ళిపో, నీ కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటే వినరు. నమ్మకం ఏంటంటే ఆయన ట్యాబ్లెట్ ఇస్తేనే తగ్గుతుంది అని నమ్మకం. కాబట్టి ఈరోజు మనం కూడా నూతన సంవత్సరంలో కొన్ని నమ్మకాలు పెట్టుకుందాం. దేవుడిని విడిచిపెట్టకూడదు, దేవుడిని ఆరాధించాలి, దేవుని సన్నిధికి సమయానికి రావాలి. ఇలా వస్తే సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడుతున్న ఒక నమ్మకం పెట్టుకుందాం మనం కూడా. అప్పుడు సమయానికి వస్తాము, దేవుడిని ఆరాధించుకుంటాం, విడిచిపెట్టకుండా ఉంటాం. కాబట్టి వాక్యంలోకి వెళ్తే, ఎవడైనాను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, ఈ పాతవి గతించరు. ఇప్పుడు మనకి పాతవి గతించాలంటే ఏం గతించిపోవాలి? ఇంకా మనలో కొన్ని ఉన్నాయి. మనం అందరం మారు మనసు పొందాం, రక్షణ పొందున్నాం, దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడుతున్నాం, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అవి విడిచిపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో విడిచిపెట్టాల్సింది ఏంటంటే లేదు అని చెప్పడం. కొంతమంది ఇంకా లేదు అని చెప్పేస్తాం. అంటే దేవుని బిడ్డలమైన సహాయం చేసే గుణం ఉండాలి మనలో. అన్యాయపు తీర్పులు తీర్చకూడదు. ఇప్పుడు జక్కయ్య చూడండి, ఎలా ఉండేవాడు జక్కయ్య? లూకాసు వార్తలో మనకు జక్కయ్య కనిపిస్తాడు 19వ అధ్యాయంలో. ఆ జక్కయ్య వడ్డీ వ్యాపారం చేసేవాడు పేదవాళ్ళ దగ్గర. తర్వాత దేవుడు ఆయన దర్శించినప్పుడు, దేవుడు ఎవరో చూడగోరాలి అని ఆయన అనుకున్నప్పుడు, ఆ చెట్టు ఎక్కినప్పుడు దేవుడు చూసినప్పుడు ఆ దేవుడి యొక్క మహిమను ఆయన పొందుకున్నాడు. ఆయనలో ఉన్న పాత్ర వదిలిపోయింది. అప్పుడు ఏం వదిలిపోయింది చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో నుంచి నేను చదువుతాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలామంది సనుగుకొని. ఆయన చెట్టెక్కినప్పుడు ఏమంటాడు యేసయ్య? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జనులు ఆయన గురించిన సాక్ష్యం ఏంటి? ఈ జక్కయ్యకి ఈయన పాపి అయిన ఈ మనిషిని యొద్దకు వెళ్తున్నాడు ఏంటి? అది ఆయన సాక్ష్యం. పాపపు జీవితంతో నిండి ఉన్నాడు ఈ జక్కయ్య. మరి నూతన సంవత్సరంలో మన ఏ సాక్ష్యం పొందుకుని ఉన్నాము? ఇంకా పాపాత్ములుగానే ఉన్నామా? నలుగురు మన గురించి ఎదుగు, ఆమె దగ్గరికి వెళ్తున్నట్టు, ఆమె నోరు ఎవరు పోలేరు అంటారు కొంతమంది. ఆమె చేష్టలు మంచివి కాదు, ఆమె ఉంచుకొని కూడా లేదని చెప్తుంది, ఆమెను అడిగి కూడా వేస్ట్. ఆమె లోకానికి మాదిరికరంగా జీవిస్తుంది, దేవునికి మాదిరికరంగా జీవించదు. ఆమె క్రైస్తవురాలయ్య. ఇటువంటి సాక్ష్యం మనం ఇంకా పొందుకొని ఉన్నామేమో జక్కయ్యలాగా. ఆయన అంటున్నాడు, ఈ మనుషులు ఎంత నేను బస చేయాల్సిందంటే ఆ పాపి దగ్గరికి నేను ఎందుకు వెళ్తున్నాడు? ఇది జక్కయ్య ఉన్న సాక్ష్యం. అదే 10వ వచనంలో మనం చూసినట్లయితే, అదే జక్కయ్య చదువుకుంటా వస్తే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. మనమందరం దేవుని కుమారులమే, కానీ పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాం. ఇంకా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెడితే మనకు దేవుడు మారు మనస్సుని ఇస్తాడు, దేవుడు మన ఇంటికి వస్తాడు, మన ఇంటికి రక్షణ వస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో మనం జక్కయ్యలా ఉన్నామేమో, ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఆహ్వానిస్తే మనము కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. ఆయన చెప్తాడు చూడండి, జక్కయ్య 7వ అధ్యాయ వచనంలోనే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అది అతనికి 4 అంతలుగా మరలా చెల్లించదను. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నేను అన్యాయంగా చాలా మంది దగ్గర తీసుకున్నాను, దానికి 4 అంతలుగా నేను ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుడి దగ్గర ఒప్పుకుందాం. మనం ఏమైనా ఈ సంవత్సరంలో మనమైనా పాపం చేసి ఉంటే, అన్యాయం ఎవరికైనా చేసి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు మన ఇంటికి వస్తాడు, రక్షణ వస్తుంది. ఈ పాపి అనేటువంటి ముద్ర మనకి లేకుండా పోతుంది, మంచి సాక్ష్యాన్ని మనము పొందుకుంటాం. మొదటిగా అన్యాయం ఏమైనా చేసి ఉంటే దాన్ని మనము విడిచిపెడదాము, దేవుని దగ్గర ఒప్పుకుందాం. రెండవ దాన్ని చూస్తే సమస్తాన్ని, అంటే
దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు మనం సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి. మరి ఈ నూతన సంవత్సరాలకు మనం వెళ్ళేటప్పుడు దేనికోసం మనం పరుగులెడుతున్నాము? ఈ సంవత్సరం అంతా దేవుని మందిరానికి ఎన్ని దినాలు ఆలస్యంగా వెళ్ళాము, అసలు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉన్నాము, దేని నిమిత్తమై వెళ్ళకుండా ఉన్నాము, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నవన్నీ విడిచిపెట్టి దేవుడు రమ్మంటుంటే మనము వాటి కోసమే ప్రాకులాడుతున్నాం. ఆకాశ పక్షులను పోషించే దేవుడిని మనం కలిగి ఉన్నాం, అయినా కూడా దేనికోసమో ఈ వెంపర్లాట మనకు తెలియట్లేదు. ఇవాళ ఆదివారం ఆఖరి దినమని చాలామంది వచ్చున్నారు, కానీ చాలామంది రాలేదు. ఈ యొక్క ఆదివారం మరలా వస్తారా? వచ్చే ఆదివారం దాకా మనం బ్రతుకుంటామనే మనకు గ్యారంటీ ఉందా? కనీసం నూతన సంవత్సరం వరకైనా బ్రతుకుంటామనే గ్యారంటీ ఉందా? ఏ దినం ఏ రోజుకే ఆ రోజే మనం దేవుడిని ఆరాధించుకోవాలి. సమయాన్ని పోనీయద్దు అంటున్నాడు దేవుడు, సద్వినియోగపరుచుకోమంటున్నాడు. కానీ మనం ఇంకొక ఆదివారం ఉందని ఎందు నిమిత్తం ఈరోజు రాలేకపోయాం మనం దేవుని మందిరానికి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం దేవుని మందిరం రాకపోతే ఒకటి సమాధిలో ఉండాలి, రెండు హాస్పిటల్ బెడ్లో ఉండాలి. ఈ రెండు విషయాలు కాకుండా ఇంక ఏదైనా కూడా పోయినసారి విన్నాం, అవన్నీ నిష్ప్రయోజనమే. వాక్యంలో విన్నాం, అది ఏది ప్రయోజనము ఏది నిష్ప్రయోజనం మనము తూకం చేసుకోవాలి. దేవుని మందిరం పక్కన పెట్టి ఏది నిష్ప్రయోజనం. ఐసీయూలో ఉన్నవాళ్ళు లేచి దేవుని సన్నిధికి రమ్మంటే రాలేరు, అది దేవునికి తెలుసు. ఐసీయూలో బెడ్ పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకుని ఉన్న వాళ్ళు లేచి దేవుని మందిరానికి వచ్చి ఆరాధించుకొని పోమంటే పోగలరా? పోలేరు. సమాధిలో ఉన్న వాళ్ళు లేచి రండి రాగలరా? రాలేరు. ఈ రెండు తప్ప ఇంక ఏదైనా కూడా మనకి నిష్ప్రయోజనమే. దానికి మించిన దాన్ని ఇస్తాడు దేవుడు. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం. దేవుడు ఏం చెప్పాడు? వెనుదిరిగి చూడొద్దన్నాడు. మరి దేవుడు ఈరోజు నీకు ఎన్నో ఆజ్ఞలు ఇస్తున్నాడు, కానీ మనం ఇంకా లోతు భార్యలాగే వెనక్కి తిరిగి చూస్తున్నాం. ఏమైపోతుందో? ఇక్కడ కూర్చొని ఉంటున్నావే కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి. దానికి ఉదాహరణ, ఇది అయిపోయిన వెంటనే పాస్టర్ గారు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఒక్కరు సమాధానం చెప్పరు కదా. ఎందుకు? మనం చూస్తున్నాం, కేవలం నన్ను చూస్తున్నారు అంతేగాని మీరు గ్రహించలేవడం లేదు. ఈరోజు పొద్దున నేను మన గ్రూప్లో ఒక వాక్యం పెట్టాను, చూసారు ఎవరైనా? ధర్మశాస్త్రం వినే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు, ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళే దేవుని బిడ్డలు. హల్లెలూయా. వినే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు. ఎంతోమంది వింటారు, ఈ మైక్ ద్వారా బయట ఎంతోమంది వింటారు. వినడం గొప్ప కాదు, దాన్ని అనుసరించడం గొప్ప. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ యొక్క 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పే వాక్యాన్ని ఆతృతగా వినాలి, ఆశగా వినాలి. అప్పుడే ఆ యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఈ వారం అంతా ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు వచ్చే వారం వాక్యం ఏం చెప్పామమ్మా అన్నప్పుడు కూడా సమాధానం చెప్పగలుగుతాం. మనం ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాం. ఉంటాయి ఆలోచనలు లేకుండా ఎవ్వరికీ ఉండదు. వీళ్ళకు కూడా ఆలోచనే ఏంటి, మాకు హోంవర్క్స్ ఎప్పుడు రాయాలో, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలో, వాళ్ళకి ఆలోచన లేని ఎవరికి పురిట్లో బిడ్డలు తప్ప అందరికీ ఆలోచనలే. కానీ ఈ మనము దేవునికి ఇచ్చే ఈ 3-4 గంటలు కూడా మనము శ్రేష్టమైన ఆరాధన చేయకపోతే వ్యర్థమే. ఇక్కడికి వచ్చి కూడా వచ్చిన వాళ్ళు ఒకటే, రాని వాళ్ళు ఒకటే అయిపోతారు. అప్పుడు అటెండెన్స్ కోసం వచ్చినట్లే. కాబట్టి విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టండి. ఆతృత దేని కొరకు? అన్నీ ఇప్పుడు దేవుడు వచ్చి పిలిస్తే ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవద్దా? మీ భర్తలకి మీ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో తెలియదు, మీ బిడ్డలకి మీరు ఏం కొనిపెట్టారో తెలియదు అంటే చెప్పం, కొన్ని దాచిపెట్టుకుంటామా కదా. ఆడవాళ్ళమైన మనము చీరల కిందనో గిన్నెల్లోనో వాటిల్లోనో వీటిలో డబ్బులు దాచిపెడతాం. ఈ క్షణం మనం చనిపోతే ఆ డబ్బులు ఎవరికీ తెలియదు, ఎవరు దొరికితే వాళ్ళకి. అటువంటి జీవితాన్ని కలిగి ఉన్న మనము దేనికోసమో ఈ ఆత్రత, ఈ ఆరోటం అన్నీ. కాబట్టి విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేసేయండి. దేవునికి మించినది ఏదీ లేదు. దేవుని మందిరం తర్వాతనే దేవుని వెనకేసుకొని మీరు వెళ్తారు, ఏవి కూడా జరగవు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని మందిర సమయంలో నీవు ఎక్కడ ఏ పని చేసినది వర్ధిల్లదు, ఇది ఖచ్చితము. ఆ పని వర్ధిల్లదు. అది ఇట్లా చెప్పేసింది ఏందనుకుంటే అది చూసుకోండి మీరు తర్వాతే. మరి ఎన్నోసార్లు మనం హెచ్చరిక మాటలు విన్నాం. ఆ యొక్క రూపాయి ఈరోజు వస్తే దానికి 10 రూపాయలు పెట్టే రోజు మళ్ళీ ఇంకోటి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని సమయాన్ని మనం ఎంతగానో దొంగిలిస్తున్నాం. 24 గంటల్లో దేవుడికి 2.5 గంట ప్రతిరోజు ఇవ్వాలి. అది ఎట్లాగా మనము ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆదివారపు శ్రేష్టమైన ఆదివారం కూడా మనము దేవుని మందిరాన్ని ఈ సమయాన్ని దొంగిలించామంటే ఇక మనం ఏమైపోతాం? ఇంకా మనం బ్రతికున్నామంటే మనము పుణ్యాత్ములము నీతిమంతులమని కాదు. దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా మారుతారు. కాబట్టి రెండోదిగా ఏంటి? విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేసేయండి. ఈ లోకంలో ఉన్నటువన్నీ దేవుడికి అయిష్టమైనవి, అవన్నీ అవిరుద్ధమే.
కాబట్టి రెండవదిగా లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడకండి, దేవుని మందిరానికి వచ్చేసేయండి. మూడవదిగా చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నవన్నీ అంటే ఏమున్నాయి లోకంలో చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, మందిరానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. నీ మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మందిరానికి వచ్చేటప్పుడు మర్యాదపూర్వకంగా మందిరానికి రావాలి. మనం ఏదో రెడీ అయ్యి మనం చూసినప్పుడు వీళ్ళు మందిరానికి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా, లేదా పెళ్ళికి వెళ్తున్నారా అన్నట్టు ఉండకూడదు. మన అలంకరణ తగు మాత్రపు వస్త్రములు, తగు మాత్రం అలంకరణ చాలా అంటున్నాడు దేవుడు. కొంతమంది మొత్తం తీసేయాలి, ఏం ఉండకూడదు, కమ్మలు ఉండకూడదు, గాజులు ఉండకూడదు, అవి కొన్ని వాళ్ళ ఇష్టం. సమర్పణ కలిగిన జీవితం అది దేవుడిని వాళ్ళు పిలుచుకుంటాడు. దేవుడి దృష్టిలో వాళ్ళు ఉన్నారు. అటువంటి వారే దేవుడిని సమర్పించుకుంటారు. అందరికీ ఆ పిలుపు ఉండదు. కానీ కనీసం మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాం, అద్దంలో చూసుకున్నప్పుడు, వచ్చేటప్పుడు ఖచ్చితంగా అద్దం జడేసేటప్పుడు చూసుకుంటాం కదా, దేవుని మందిరానికి వెళ్ళే పద్ధతి ఇదేనా అని ఒక్కసారి మనము చూసుకోవాలి. మన బిడ్డలు కూడా మనం నేర్పించాలి. ఇది కాదమ్మా దేవునికి వెళ్ళే మందిరానికి వెళ్ళే పద్ధతి. పెళ్ళిళ్ళకి ఎలానే వెళ్ళండి, కానీ మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రావాలి. ఈ యొక్క శరీరాశ వలన ఏమైపోతామంటే, ఏసావును చూడండి ఒకసారి. శరీరాశ, కొంతమంది ఎంతగానో ఉపవాసం ఉండాలని ఆశపడతారు, కానీ ఏసావు ఏమైపోయాడండి? దేని వలన? తిండి వలన. తిండి, ఒక్క పూట తిండి కోసం ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని. ఎంత గొప్ప వరాన్ని పోగొట్టుకున్నాడు తిండి కోసం, ఒక్క పూట తిండి కోసం. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో దేవుని కొరకు నాకైతే తెలియదు, కానీ దేవుని కొరకు ఒక్క పూటన్నా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. 1 కాదు 2 కాదు. నేను బాప్టిజం పొందినప్పటి నుంచి నాకు నూతన సంవత్సరం అంటే ఏంటంటే నేను ఎదురు చూసేది అలంకారాలు వీటి కోసం కాదు, కానీ దేవుని వాగ్దానం కోసం. హల్లెలూయా. మీరు నమ్మకం ఉండి, నా మాట మీద నమ్మకం ఉంటే మీరు 31 కనీసం అరపూటైనా ఉపవాసం ఉండండి. 31 అరపూట, రోజంతా ఉండనవసరంలో మధ్యాహ్నం భోజనం చేసుకుని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆదివారం వాగ్దానం తీసుకోండి. ఆ వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. వాగ్దానం చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఏదో వచ్చామా, ఏదో ఒకటి తీసుకున్నామా కాదు, ప్రార్థనాపూర్వకంగా వాగ్దానం తీసుకోండి. నేను 2003లో బాప్టిజం తీసుకున్నాను. నాకు అప్పటి నుంచి ఆ నూతన సంవత్సరం వాగ్దానం అంటే నాకు చాలా భయం. ఏమంటే ఏమొస్తుందో ఏదైతే నాకు వస్తుందో అది ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. మా తమ్ముడు పక్కనే ఉన్నాడు. నాకు వాగ్దానం ఎట్లా వచ్చిందంటే, నువ్వు కృంగిపోతావు, నువ్వు పడిపోతావు, అయినా నేను నిన్ను బలపరుస్తానని వచ్చింది. నేనేం చేశాను తెలుసా? ప్రభువా, ఈ వాగ్దానం నాకు వద్దయ్యా, ఏది ఇట్లా వచ్చింది, నేను వీటితో కూడా అన్నాను, ఇదేంద్ర ఇట్లా వచ్చింది వాగ్దానం, ఇది వద్దని మళ్ళీ పెట్టేసి ఇంకోటి తీసుకున్నాను. కానీ నేను ప్రార్థన ప్రతి సంవత్సరం ఏదైతే తీసుకున్నా అది జరుగుతుంది. నేను పెట్టేసినంత మాత్రం నా వాగ్దానం తప్పిపోయిందా? నా జీవితంలో తప్పిపోదు, జరుగుతుంది. నమ్మకంతో నేను చెప్తున్నాను. వాగ్దానం చాలా జాగ్రత్తగా తీసుకోండి. శరీరాశలు విడిచిపెట్టండి. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుని మాట అది వాగ్దానం. ప్రార్థన చేయండి. 31 ఖచ్చితంగా బలవంతంగా మీరు ఉపవాసం ఉండండి. ఏం కాదు, ఒక పూట ఉంటే ఏం నష్టం కాదు. వాగ్దానం తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. వాగ్దానం ఊరినే కూడా తీసుకోకూడదు. ఆ వాగ్దానం నమ్మండి. ప్రతి దినం ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. కాబట్టి ఏసావు జ్యేష్ఠత్వం, ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నేత్రాశ, రెండవది. నేత్రాశ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? హవ్వమ్మ. ఆ పండు ఎర్రగా కంటికి చాలా బాగుంది. నేత్రాశ వల్ల ఏమొచ్చింది? మరణం తీసుకొచ్చింది. ఇంకొకటి దీన. ఒకరోజు ఈమె గురించి కూడా చెప్తాను. ఈమె కూడా నేత్రాశకు లోబడిపోయింది. ఈరోజు మన అలంకరణ ఎదుటి వాళ్ళకి నేత్రాశగా మారకూడదు. మనం ఎలా వస్తున్నామంటే, మనం చూసినప్పుడు 2 చేతులైతే దండం పెట్టేలా ఉండాలి, కానీ వారి కంటికి మనము ఇంపుగా కనపడకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఒకరి కంటికి ఇంపుగా కనపడేది మన చెడుకే. కాబట్టి మన అలంకరణ విషయంలో కానీ, శరీరాశ విషయంలో కానీ, నేత్రాశ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకేమున్నాయి? జీవపు డంబం. ఈ లోకం అంతా జీవపు డంబమే. దీనివల్ల రూపాయి కూడా మనకి ఉపయోగం లేదు. ఈ జీవపు డంబాన్ని విడిచిపెట్టండి. ఈ శరీరాశిని విడిచిపెట్టండి. నేత్రాశిని విడిచిపెట్టండి. ఇదే లోకంలో ఉండేది. ఈ 3 కనుక మనం విడిచిపెట్టగలిగితే ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకొందుముగాక. హల్లెలూయా. 3వది కానీ చూసినట్లయితే, సమయానికి దేవుని మందిరానికి రావడం నేర్చుకోండి. సమయానికి దేవుని మందిరం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఫస్ట్ వస్తే మిగిలినవన్నీ
వచ్చేస్తాయి. ఈ లోకాల్లో ఉన్నవన్నీ విడిచిపెట్టేస్తాం. దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగినప్పుడు సమయానికి రావాలి. రావడం వేరు, సమయానికి రావడం వేరు. ఇక్కడ ఎవరైతే ఎన్నోసార్లు మీరు కూడా ఉంటారు, ఎవరైతే ముందుగా వచ్చి ఇక్కడ మోకరిస్తారో ఫస్ట్ వాళ్ళ ప్రార్థన అంగీకరించబడదట. సమయానికంటే ముందుగా వచ్చి, సమయానికంటే ముందుగా వచ్చి, కమల సమయానికంటే ముందుగానే వస్తుంది. అందుకనే ఆమె కూడా ఎంత ఆరోగ్యంగా ఉందో మన కళ్ళ ముందే ఉంటుంది. సమయానికంటే ముందుగా రావడం నేర్చుకోండి. వచ్చి ఇక్కడ మోకరిల్లిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు ఆయన జీవితం అంతా చక్కగా ఉంటుంది. ఒక్క విషయంలో ఆయన తప్పిపోయాడు. ఏ విషయంలో? స్త్రీ విషయంలో. ఎందుకని? ఆయన అసమయంలో ఉన్నాడు. అక్కడ ఆ సమయంలో ఎక్కడ ఉండాలి? ఆయన యుద్ధంలో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? మిద్ది మీద ఉన్నాడు. కాబట్టి నీవు సమయం కాని సమయంలో ఎక్కడున్నా అది మంచిది కాదు. దేవుని సమయంలో దేవుని మందిరంలోనే ఉండాలి. ఇప్పుడు నీ పిల్లలు ఆకలి, ఇప్పుడు 7:30 నీ పిల్లలు రోజు అన్నం తింటారండి. ప్రతిరోజు 7:30 టైంకి. ఈ రోజు నీకు కొంచెం నీరసంగా ఉంది, 7:30 ఏం వండుతాంలే, 8 వండితే 8:30 తింటారులేని ఉంటామా? ఎంత కష్టమైనా, ఎంత బాగలేకపోయినా, వండలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం కొని తెచ్చైనా బిడ్డలకు ఆ టైంకి అన్నం పెట్టేస్తాం. మరి దేవుడు కూడా అంతే కదా. దేవుడు కూడా అంతే. ఆ సమయాన్ని పోనీయకండి. మరి మూడోది ఇక్కడ చూసినట్లయితే బుద్ధి లేని కన్యకలు ఇంకా దేవుడు రాలేదులే, ఈయన వచ్చే టైంలో మనం పోయి నూనె తెచ్చుకుందాం అనుకున్నారు. ఆ టైంలో దేవుడు వచ్చాడు, వీళ్ళని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపుకుంటారు, అయ్యా ఇప్పటి వరకు మేము ఉన్నాం కదా, ఇప్పటి వరకు మేము నీ దగ్గర ఎదురు చూసాం కదయ్యా, నూనె కోసం పోయామంటే ఏమన్నాడు ఆయన? మీరెవరో నాకు తెలియదు. రేపు మనం ఏ సమయంలో ఉన్నామో, ఈ సమయంలో ఎక్కడున్నావో మరి జ్ఞాపకం చేసుకో. దేవుడి దగ్గర ఏ సమాధానం, ఏం సాక్ష్యం పొందుకుంటావు? నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటావు, లేకపోతే నా బిడ్డ లోపలికి రా అంటావు. మరి ఏ సాక్ష్యంలో నువ్వు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. కాబట్టి సమయానికి దేవుని మందిరానికి వెళ్ళడం కూడా ఎంతో ప్రాముఖ్యం. ఈ సమయంలో దేవుని మందిరంలోనే ఉండాలి. ఒకవేళ పరిస్థితి బాగలేక ఊరు వెళ్ళావు, మీ ఊర్లో దేవుని మందిరానికి వెళ్ళి, అంతే తప్ప ఈ లోకంలో మాత్రం తిరగద్దు. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళడం కూడా నేర్చుకోండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం విడిచిపెట్టాడు? అబ్రహాం ఏం విడిచిపెట్టాడు? దేశాన్ని విడిచిపెట్టేసి వచ్చేసాడు, స్వదేశాన్ని. లోతు వారు ఏం చేసింది? విడిచిపెట్టమన్నదాన్ని విడిచిపెట్టలేకపోయింది. కాబట్టి విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టకూడనివి గట్టిగా పట్టుకోవాలి. యాకోబు దేవుని విడిచిపెట్టాడా? గట్టిగా పట్టుకున్నాడు, వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. అప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. యాకోబు అంటే మనకు మూలరాతలో ఏముంటుంది? మోసగాడు. కానీ యాకోబు ఎక్కడ మోసగాడులా మాకు అనిపించదు. తల్లి చెప్పిన మాటని విన్నాడు కదా. తల్లి చెప్పిన మాటని విని ఆ యొక్క విషయంలో ఆయన మోసగాడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ యొక్క దేవునితో పెనుగులాడు, దేవుని విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదం పొందుకొని 12 గోత్రాలు ఆయనలో నుంచి ఉద్భవించేలాగా దేవుడు ఆయన దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేను వచ్చే వారం చెప్తాను, మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని తీసుకుపోవాలి. వచ్చే వారికి దీని గురించి చెప్తాను నేను. కాబట్టి ఇంకొకటి హెచ్చరిక కూడా ఏంటంటే, మందిరానికి వచ్చేటప్పుడు చాలా అలర్ట్గా రావాలి. కూర్చున్నప్పుడు కూడా మందిరానికి కూర్చున్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి. ఈరోజు మీకు నిద్ర తక్కువ అయితే ఇంట్లో కొంచెం దయచేసి బాగా నిద్రపోయి రండి. దేవుని మందిరంలో కొంచెం కాన్షియస్గా, అంటే మెలకువ కలిగి దేవుని వాక్యాన్ని వినండి. విడిచిపెడితే ఏం కోల్పోతావు అనుకున్నప్పుడు ఓర్ప అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఓర్ప కూడా రూతులాగా అత్తని హత్తుకొని ఉంటే ఆమె కూడా ఆశీర్వదింపబడేదేమో. కానీ ఆమె ఏం చేసింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కుమారుని ముద్దు పెట్టుకోమన్నారు, మనుషులను కాదు, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ముద్దు మోసకరమైనది, 2 బైబిల్లో ఉన్నాయి. ముద్దు మోసకరమైనది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, మనుషులను నమ్ముకోవద్దని దాన్ని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుకు ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి మనము దేవుని హత్తుకొని జీవించాలి. రూతులాగా ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఓర్పలాగా విడిచిపెట్టకూడదు. కొన్ని విడిచిపెట్టకూడనివి ఉన్నాయి, కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. విడిచిపెట్టకూడనిది ఏంటి? దేవుని వాక్యాన్ని, దేవుని మాటని, దేవుని బిడ్డలని, వీళ్ళని మనము విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టాల్సినవి నేత్రాశని, శరీరాశని,
జీవపు డంబాన్ని, మనలో ఉన్న అహంకారాలని ఇవన్నీ విడిచిపెట్టాలి. కాబట్టి నూతన సంవత్సరంలోకి వెళ్తున్న నీవు నేను కూడా ఏం చేయాలంటే ఏమి విడిచిపెట్టాలో మనకు బాగా తెలుసు. నీ జీవితంలో ఇది నేను విడిచిపెడితే దేవుళ్ళు ఆశీర్వదించబడతాను అని నీకు తెలుసుంటుంది. అవి విడిచిపెట్టండి. విడిచిపెట్టకూడదు దేవుని మందిరాన్ని. దీన్ని విడిచిపెట్టకుండా దేవుడు పట్టుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. రాబోయే నూతన సంవత్సరం మనందరికీ దీవెనకరంగా ఉండేలాగా దేవుడు సహాయం పొందుకోండి. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు తన నామంలో దీవించిన గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి విన్న మీ అందరికీ నా వందనాలు.